హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ స్నాక్స్గా చనా చాట్ని చూపించబోతున్నాను. బయట మనకి రోడ్ సైడ్ బండి మీద చాట్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేశారంటే బయటికి వెళ్ళి అస్సలు తినాలనిపించదు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కాబూలి శనగలు తీసుకున్నాను. ఈ కాబూలి శనగలతోనే మనకి చాట్ ఇది బాగుంటుంది. సో వీటిని ఒక పూట ముందు నానపెట్టుకుంటే సరిపోద్ది. అంటే 3 లేదా 4 గంటల వరకు నానపెడితే సరిపోతుంది. 4 గంటల తర్వాత తీసి చూస్తే ఇవి పర్ఫెక్ట్గా నానిపోయినాయండి. సో వీటిని శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని దీన్ని కలుపుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు రానిచ్చి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికేలోపు మిక్సింగ్ బౌల్లో 1 స్పూన్ ఉప్పు అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, అలాగే ఇందులోకి 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీటిని ఇలా లిక్విడ్ ఫామ్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకుని మనం ఉడికించుకున్న శనగల్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట. తీసుకున్న 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోయినాయి. ఇవి ఉడికినాయో లేదో టెస్ట్ చేయడం కోసం ఇలా నలిపి చూస్తే మనకి ఇవి ఇలా ప్రెస్ చేయంగా నలిగితే ఇవి పర్ఫెక్ట్గా ఉడికినాయి అన్నట్లు. నెక్స్ట్ కడాయిని పెట్టుకుని స్టవ్ మీద అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను అల్లం తురుము అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కలిపి పెట్టుకున్న మసాలా బ్యాటర్ని ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాలన్నీ కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇది చూసారా, కన్సిస్టెన్సీ అంతా కూడా చిక్కబడితే సరిపోతుంది అనమాట. ఇలా చిక్కబడిన తర్వాత ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఈ శనగల్ని వేయించుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా ఈ శనగలకి ఈవెన్గా పట్టేట్లుగా వేయించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లి తరుగుని అలాగే సన్నగా తరిగిన టొమాటో తరుగుని వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, చాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఈ చనా చాట్ని సర్వ్ చేసుకునే ముందు పైన ఇలా ఉల్లి తరుగు అలాగే టొమాటో తరుగు కొత్తిమీర తరుగును వేసుకుని సర్వ్ చేసుకుని తినే ముందర నిమ్మరసాన్ని పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉండే ఈ చనా చాట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.